హలో స్టూడెంట్స్, ఈరోజు మనం సెట్స్ అనే చాప్టర్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చేయబోతున్నాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఏ క్లాస్ హ్యాజ్ 175 స్టూడెంట్స్. టోటల్ స్ట్రెంత్ ఆఫ్ దట్ క్లాస్ వచ్చేసి 175 స్టూడెంట్స్. ద డేటా ఈజ్ గివెన్. ద ఫాలోయింగ్ డేటా షోస్ ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆప్టింగ్ వన్ ఆర్ మోర్ సబ్జెక్ట్స్. మ్యాథమెటిక్స్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు 100, ఫిజిక్స్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు 70, కెమిస్ట్రీ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు 40, మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ బోత్ సబ్జెక్ట్స్ 30, మ్యాథమెటిక్స్ అండ్ కెమిస్ట్రీ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు 28 మెంబర్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు 23 మెంబర్స్, మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఆల్ 3 పేపర్స్ని సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు 18 మెంబర్స్ అనే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని మనం వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ మీన్స్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ హౌ మెనీ స్టూడెంట్స్ హ్యావ్ ఆప్టెడ్ మ్యాథమెటిక్స్ అలోన్. ఓన్లీ మ్యాథమెటిక్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్ యొక్క ఆన్సర్ కనుక్కోవాల్సి ఉంటుంది. దీనికోసం మనం లాస్ ఆఫ్ సెట్స్ లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్న ఫార్ములాస్ని వాడచ్చు, లేదా సింపుల్గా వెన్ డయాగ్రామ్ త్రూ చేస్తే ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. సో వెన్ డయాగ్రామ్ ప్రకారం ఆన్సర్ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనివర్సల్ సెట్. టోటల్ క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అనేది యూనివర్సల్ సెట్ అవుతుంది. సో ఈ బాక్స్ మొత్తం క్లాస్ అనుకుంటే దేర్ ఆర్ టోటల్ 175 members of student in that class. Now 3 parts ఉన్నాయి. మ్యాథమెటిక్స్ సెలెక్ట్ చేసుకునే కేటగిరీ ఇది మ్యాథమెటిక్స్ సర్కిల్ అనుకుందాం. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఈ సర్కిల్ మొత్తం మ్యాథ్స్. అంటే ఓన్లీ మ్యాథ్స్ అని కాదు, దాంట్లో ఫిజిక్స్ తెలిసిన వాళ్ళు ఉంటారు, కెమిస్ట్రీ తెలిసిన వాళ్ళు కూడా కంబైన్ ఉంటారు. జస్ట్ మ్యాథమెటిక్స్ మాత్రమే 100 అని ఇచ్చినారు. అంటే టోటల్ ఈ సర్కిల్లో టోటల్ 100 మెంబర్స్ ఉంటారు ఈ సర్కిల్లో. నంబర్ ఆఫ్ మెంబర్స్ హూ నోస్ మ్యాథ్స్. ఫిజిక్స్ తెలిసినా పర్వాలేదు, కెమిస్ట్రీ తెలిసినా పర్వాలేదు, జస్ట్ మ్యాథ్స్ తెలిసిన వాళ్ళు మాత్రమే ఎంతమంది అంటే 100 మెంబర్స్. ఆ 100 మెంబర్స్ కూడా ఈ సర్కిల్ లోపల ఉంటారు. నెక్స్ట్ ఫిజిక్స్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ నోస్ ఫిజిక్స్ 70. అంటే ఈ సెకండ్ సర్కిల్ లోపల మొత్తం 70 మెంబర్స్ ఉంటారు. కెమిస్ట్రీ టోటల్ వచ్చేసి 40 మెంబర్స్. ఈ సర్కిల్ థర్డ్ సర్కిల్ లోపల మొత్తం వచ్చేసి 40 మెంబర్స్ ఉంటారు. ఓ పని చేద్దాం, మనం రివర్స్లో వద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ ఇన్ఫర్మేషన్ నుంచి స్టార్ట్ చేద్దాం. మనం మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 3 సబ్జెక్ట్స్ కలిసినటువంటి పోర్షన్ ఎక్కడుంది మనకు? ఈ స్మాల్ పోర్షన్. ఈ స్మాల్ పోర్షన్లో ఏ ఎలిమెంట్ తీసుకున్నా కూడా అది ఫస్ట్ సర్కిల్, సెకండ్ సర్కిల్, థర్డ్ సర్కిల్ అన్నిటికీ కాంబినేషన్లో ఉంది. కాబట్టి టోటల్ ఆల్ 3 సబ్జెక్ట్స్ తెలిసిన వాళ్ళు 18 మెంబర్స్ అన్నారు. కాబట్టి ఆ 18 అనేది ఇక్కడ మార్క్ చేస్తాం. టోటల్ ఈ ఫిగర్లో ఈ సర్కిల్స్లో 1 2 3 4 5 6 7 పార్ట్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 ఈ 7 పార్ట్స్ విడివిడిగా మనం ఇక్కడ మార్క్ చేయగలిగితే ఈ పార్ట్ మాత్రమే ఓన్లీ మ్యాథ్స్. ఈ పార్ట్ మాత్రమే ఇక్కడ వచ్చే ఆన్సర్ ఏమవుతుంది, మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ నంబర్స్ని టెస్ట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ ఆల్ 3 సబ్జెక్ట్స్ 18 ఉన్నారు కాబట్టి 18 అనేది ఇక్కడ మార్క్ చేస్తున్నాం మనం. నెక్స్ట్ వచ్చేసి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ బోత్ అంటే ఈ పోర్షన్ వస్తుంది. బోత్ అంటే ఈ పోర్షన్ మొత్తం 23 మెంబర్స్ అన్నారు. సో ఈ పోర్షన్లో టోటల్ 23 మెంబర్స్ ఉండాలి. ఆల్రెడీ ఇక్కడ 23లో 18 అనేది ఇక్కడ మార్క్ చేసాం కాబట్టి 23లో నుంచి 18 సబ్ట్రాక్షన్ చేస్తే 5. అంటే టోటల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు యాడ్ చేస్తే 23 ఉండాలి. అన్ని సబ్జెక్టు తెలిసిన వాళ్ళు 18 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ పోర్షన్లో 23 మైనస్ 18 ఏమవుతుంది? 5 అవుతుంది. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ అండ్ కెమిస్ట్రీ 28. మ్యాథమెటిక్స్ అండ్ కెమిస్ట్రీ అంటే ఏ పోర్షన్? ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు ఈ పోర్షన్లో టోటల్ 28 మెంబర్స్ అన్నారు. ఈ 28 మెంబర్స్లలో ఆల్రెడీ ఇక్కడ 18 మెంబర్స్ని మనం మార్క్ చేసేస్తాం. కాబట్టి ఈ పోర్షన్లో ఎంతమంది ఉంటారు? 28 మైనస్ 18 ఈజ్ ఈక్వల్ టు 10 మెంబర్స్. ఫైనల్గా 10 ప్లస్ 18 ఎంత? 28. మ్యాథమెటిక్స్ అండ్ కెమిస్ట్రీ తెలిసిన వాళ్ళు టోటల్ 28 ఉన్నట్టు. దాంట్లో 3 సబ్జెక్ట్స్ తెలిసిన వాళ్ళు 18. ఓన్లీ మ్యాథమెటిక్స్ అండ్ కెమిస్ట్రీ మాత్రమే తెలిసిన వాళ్ళు, ఫిజిక్స్ అవసరం లేకుండా మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ, ప్యూర్లీ మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 10. టోటల్ 28 మెంబర్స్ మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ. అదేవిధంగా మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ టోటల్ 30 మెంబర్స్. ఈ పోర్షన్ మొత్తం 30 మెంబర్స్ ఉంటారు. 30 అని మార్క్ చేయాలి మనం. ఆల్రెడీ 30లో 18 ఇక్కడ వచ్చేసారు కాబట్టి 30 మైనస్ 18 టోటల్ 12 మెంబర్స్.
అంటే ఇప్పుడు మిడిల్ పార్ట్ 18, ఈ పార్ట్ 5, 12, 10. ఇప్పుడు మళ్ళీ టోటల్ కెమిస్ట్రీ, ఈ సర్కిల్ లోపల టోటల్ కెమిస్ట్రీ 40 మెంబర్స్ కాబట్టి ఈ సర్కిల్ లోపల మొత్తం స్టూడెంట్స్ 40 మెంబర్స్ ఉండాలి. 40 మెంబర్స్లలో ఆల్రెడీ ఇక్కడ 10 + 18 28, 28 + 5 33 మెంబర్స్ ఉన్నారు. కాబట్టి 40లో 33ని సబ్ట్రాక్ట్ చేస్తే ఈ పోర్షన్ అంటే ఓన్లీ కెమిస్ట్రీ, ఒకవేళ ఆన్సర్ ఓన్లీ కెమిస్ట్రీని అడిగింటే మనం ఓన్లీ కెమిస్ట్రీ సెలెక్టింగ్ స్టూడెంట్స్ 7 అని రాస్తుంటుంది. నెక్స్ట్ ఫిజిక్స్ టోటల్ ఫిజిక్స్ వచ్చేసి 70. ఈ 70లో ఈ సర్కిల్ మొత్తంలో 70 ఉండాలి. ఆల్రెడీ ఇక్కడ 18 + 12 30, 30 + 5 35 మెంబర్స్ ఉన్నారు. సో 70లో నుంచి 35 సబ్ట్రాక్షన్ చేస్తే ద స్టూడెంట్స్ హూ నోస్ ఓన్లీ ఫిజిక్స్ మాత్రం 35. ఫైనల్గా ఈ 4 పాస్ని యాడ్ చేస్తే మళ్ళీ ఎంత వచ్చి ఉండాలి, టోటల్ ఫిజిక్స్ సర్కిల్లో ఉండే 70 మెంబర్స్ వచ్చేసి ఉండాలి. ఇప్పుడు మనకు కావాల్సిన మ్యాథ్స్ వచ్చేసి టోటల్ ఫస్ట్ సర్కిల్ మ్యాథ్స్ సర్కిల్లో 100 మెంబర్స్ ఉండాలి. 100లో ఆల్రెడీ ఇక్కడ 12 మెంబర్స్, 18 మెంబర్స్ 30 మెంబర్స్ ప్లస్ 10 40 మెంబర్స్ ఇక్కడ ఆల్రెడీ ప్రెజెంట్ అయ్యి ఉన్నారు. సో 100లోంచి 40 తీసేస్తే ఎంత, 60. అంటే ఓన్లీ మ్యాథ్స్ ద స్టూడెంట్స్ హూ సెలెక్టెడ్ ఓన్లీ మ్యాథ్స్ ఈజ్ 60 degrees. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఇన్ ఏ సర్టెన్ టౌన్ 25% families own a phone, 15% own a car, 65% own neither a phone nor a car. అంటే టోటల్ ఆ టౌన్లో టోటల్ 100% స్ట్రెంత్ అనుకుంటే దాంట్లో 25% ఫోన్ కలిగిన వాళ్ళు ఉన్నారు, 15% కార్ కలిగిన వాళ్ళు ఉన్నారు, 65% నెయిదర్ ఏ ఫోన్ నార్ ఏ కార్, ఫోన్ కానీ కార్ కానీ లేనటువంటి పాపులేషన్ లేదా ఫ్యామిలీస్ ఎంతమంది ఉన్నారు, 65% ఉన్నారు. ఇంకేం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మనకు, 2000 ఫ్యామిలీస్ ఓన్ బోత్ ఏ కార్. ఇక్కడేమో పైన ఇన్ఫర్మేషన్ వచ్చేసి పర్సంటేజెస్లో ఇచ్చినారు. ఇప్పుడు ఫ్యామిలీస్ టోటల్ ఫ్యామిలీస్ ఓన్ బోత్ ఏ కార్ అండ్ ఫోను కారు కలిగినటువంటి ఫ్యామిలీస్ టోటల్ స్ట్రెంత్ వచ్చేసి 2000. ఇవేమో పర్సంటేజెస్లో ఇచ్చినారు, ఇక్కడేమో నంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ ఇచ్చారు. మనం చేయాల్సిందల్లా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ వీ హ్యావ్ టు మార్క్ విచ్ స్టేట్మెంట్ ఈజ్ విచ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ S1 అనే స్టేట్మెంట్ ప్రకారము 10% ఫ్యామిలీస్ ఓన్ బోత్ కార్ అండ్ ఫోన్. మనం కనుక్కోవాల్సి ఉంటుంది ఆన్సర్. కార్ అండ్ బోత్ ఒకవేళ 10% ఎగ్జాక్ట్గా బోత్ కార్ అండ్ ఫోన్ వచ్చేసి 200 ఫ్యామిలీస్ అని 2000 ఫ్యామిలీస్ అని ఇచ్చినారు. అది పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేస్తే ఎగ్జాక్ట్గా 10% వచ్చింది అనుకో, S1 ఈజ్ కరెక్ట్. 35% ఫ్యామిలీస్ ఓన్ ఎయిదర్ ఏ కార్ ఆర్ ఏ ఫోన్. S3 40,000 ఫ్యామిలీస్ లివ్ ఇన్ ద టౌన్. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ కూడా ఇచ్చారంటే ఇవన్నీ కరెక్ట్ అని కాదు, మనం ఆన్సర్స్ చెక్ చేయాలి. ఏ 2 ఆన్సర్స్ కరెక్ట్ అయితే ఆ ఆప్షన్ని టిక్ చేయాల్సి ఉంటుంది. ఈ 3 ఆప్షన్స్లలో A2 కరెక్ట్ అయితే ఆ 2ని మార్క్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ ఫ్యామిలీస్ స్ట్రెంత్ 100% అనుకుందాం. టోటల్ ఆ టౌన్లో ఎంతమంది ఉంటే అంతమంది టోటల్ 100%లో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఫోన్ ఫ్యామిలీస్ విచ్ హ్యావ్ ఫోన్ 25%. అంటే ఈ ఫస్ట్ సర్కిల్ మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ పాపులేషన్ హూ హ్యాజ్ ఫోన్ అని 25%. నెక్స్ట్ కార్ కలిగిన వాళ్ళు, ఇది కార్ సర్కిల్ అనుకుంటే 15% అని ఇచ్చినారు. అంటే టోటల్ ఈ సెకండ్ సర్కిల్ మొత్తం 15%. నెక్స్ట్ 65% ఓన్ నెయిదర్ ఏ ఫోన్ నార్ ఏ కార్ అంటే బయట పోర్షన్, ఈ పోర్షన్. టోటల్ 100%లో టోటల్ నంబర్ ఆఫ్ స్ట్రెంత్లో 65% అంటే ఈ పోర్షన్, ఈ బయట ఈ సర్కిల్ కంటే బయట ఉండే పోర్షన్ మొత్తం 65%. అప్పుడు ఆటోమేటిక్గా లోపల పర్సెంట్ ఎంత అవుతుంది, 100లోంచి 65 తీసేస్తే మనకు 35 వస్తుంది. అంటే గివెన్ P ఆఫ్ లేదా నంబర్ ఆఫ్ P యూనియన్ C కాంప్లిమెంట్ ఇచ్చినట్టు ఈ 65% అనేది P యూనియన్ C అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పోర్షన్ అవుతుంది. నెక్స్ట్ కాంప్లిమెంట్ అంటే దాని బయటి పోర్షన్ వచ్చేసి 65%. ఇప్పుడు మనం దీని నుంచి N ఆఫ్ P యూనియన్ C కనుక్కుంటే కాంప్లిమెంట్ యూనివర్సల్ సెట్లోంచి ఆన్సర్ని తీసేస్తాం. టోటల్ 35%. అంటే ఈ బయట పోర్షన్ వచ్చేసి 65%. ఫోన్ ఉన్నా కానీ పర్వాలేదు, కార్ ఉన్నా కానీ పర్వాలేదు, 2 ఉన్నా కానీ పర్వాలేదు అన్నప్పుడు టోటల్
ఎంత పర్సంటేజ్ 35% ఆఫ్ పాపులేషన్ హ్యాస్ ఫోన్ ఆర్ కార్ ఆర్ బోత్. 65% ఆఫ్ పాపులేషన్ డోంట్ హ్యావ్ ఎదర్ ఫోన్ ఆర్ కార్. నెక్స్ట్ ఇప్పుడు మనకు వచ్చేసి ఫార్ములా వాడతాం. ఎన్ ఆఫ్ పి యూనియన్ సికి ఫార్ములా వచ్చేసి ఎన్ ఆఫ్ పి ప్లస్ ఎన్ ఆఫ్ సి మైనస్ ఎన్ ఆఫ్ పి ఇంటర్సెక్షన్ సి. ఆల్రెడీ మనకు పి ఆఫ్ ఎన్ ఆఫ్ పి యూనియన్ సి ఉంది కాబట్టి ఈ ఫార్ములాని షఫిల్ చేస్తే ఇంటర్సెక్షన్ ఈ సైడ్ పంపించేస్తాం, యూనియన్ని ఆర్హెచ్ఎస్కి పంపించేస్తాం. ఎన్ ఆఫ్ పి యూనియన్ సి. ఎన్ ఆఫ్ పి టోటల్ ఫోన్ కలిగినటువంటి ఫ్యామిలీస్ వచ్చేసి 25%, కార్ కలిగినటువంటి ఫ్యామిలీస్ వచ్చేసి 15. పి ఆఫ్ ఎన్ ఆఫ్ పి యూనియన్ సి మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది, 35 వచ్చింది. అంటే టోటల్ 40లోంచి 35 5%. అంటే పి ఇంటర్సెక్షన్ సి ఫోన్ అండ్ కార్ అంటే ఈ పోర్షన్ వచ్చేసి 5%. అంటే మనం ఫైండ్ అవుట్ చేసిన పోర్షన్ ఏమి, ద పర్సంటేజ్ ఆఫ్ ఫ్యామిలీస్ కంటైనింగ్ ఫోన్ అండ్ కార్ హౌ మచ్ పర్సంటేజ్ 5%. ఇప్పుడు ఓన్లీ ఫోన్ 25 అన్నారంటే ఈ ఫస్ట్ సర్కిల్ మొత్తం 25, ఆల్రెడీ ఇక్కడ 5 అని ఉంది, 25 - 5 అంటే ఓన్లీ ఫోన్ కావాలి అన్నప్పుడు ఓన్లీ 20% ఫ్యామిలీస్ యూజింగ్ ఓన్లీ ఫోన్, 25% యూజింగ్ ఫోన్ అంటే దాంట్లో కారు ఉన్న వాళ్ళు కూడా ఉండింటారు. టోటల్ కార్ 15%, ఆల్రెడీ ఇక్కడ 5 రాసాం కాబట్టి 15 నుంచి 5 10%. అంటే ఇప్పుడు ఏదైనా సరే మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఒకవేళ క్వశ్చన్ వచ్చేసి ఓన్లీ, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కరెక్టా కాదని చెక్ చేద్దాం. ఈ స్టేట్మెంట్ 1 ఏమవుతుంది, 10% ఫ్యామిలీస్ ఓన్ బోత్ కార్ అండ్ ఫోన్. కానీ బోత్ కార్ అండ్ ఫోన్ ఎంత వచ్చింది మనకు, 5% అని వచ్చింది. ఇక్కడేమో 10% అని ఇచ్చినారు కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్. 10% ఫ్యామిలీస్ ఓన్ బోత్ కార్ అండ్ ఫోన్ ఈజ్ రాంగ్. ఓన్లీ 5% ఆర్ హ్యావింగ్ బోత్ కార్ అండ్ ఫోన్. నెక్స్ట్ వచ్చేసి 35% ఫ్యామిలీస్ ఓన్ ఏదర్ ఏ కార్ ఆర్ ఫోన్. ఇదే మనం చెప్పింది 35% కరెక్ట్. 35% ఫ్యామిలీస్ ఓన్ ఏదర్ ఏ కార్ ఆర్ అంటే యూనియన్, పి యూనియన్ సి 35% అని ఇచ్చినారు కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ లాస్ట్ స్టేట్మెంట్ చెక్ చేయాలి మనం. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ 40,000 ఫ్యామిలీస్ ఉన్నాయి అని ఇచ్చారు కాబట్టి దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. లెట్ ఎక్స్ లేదా టోటల్ నంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ని ఎక్స్ అనుకుందాం. ఎన్నో తెలియదు ప్రస్తుతానికి, ఆ ఎక్స్ వాల్యూ 40,000 వస్తే థర్డ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అవుతుంది. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ని 40,000 అనుకుందాం లేదా ఎక్స్ అనుకుందాం. ఇప్పుడు మనకి మిడిల్ పోర్షన్ తెలుసు, మిడిల్ పోర్షన్ వాల్యూ ఇచ్చారు ఇక్కడ 2000. దీన్ని క్యాలిక్యులేట్ చేయడం కోసమే వాళ్ళు 2000 ఫ్యామిలీస్ ఓన్ బోత్ ఏ కార్ అండ్ ఫోన్ అని ఇచ్చినారు. పర్సంటేజ్ ప్రకారం 5% అని తెలుసు. సో 5% ఆఫ్ ఎక్స్. టోటల్ ఎన్నైతే ఫ్యామిలీస్ ఉన్నాయో ఆ ఫ్యామిలీస్లలో 5% వాల్యూ వచ్చేసి 2000 అని ఇచ్చారు. దీంట్లోంచి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం. 5% అంటే by 100 ఇంటూ ఎక్స్. సో పర్సంటేజ్ని ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ 5 1 జా 5 4 జా 400, 400 ఇంటూ 100 40,000. ఎక్స్ అంటే ఏమి, టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ 40,000 అంటే S3. థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. సో ఉన్న ఆప్షన్స్లలో S2 అండ్ S3 ఆర్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్. S2 అండ్ S3. సో ఆప్షన్ C ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, n of u ఈజ్ ఈక్వల్ టు 700 అంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ టోటల్ యూనివర్సల్ సెట్. టోటల్ యూనివర్సల్ సెట్ ఈ బాక్స్లో ఉండే ఎలిమెంట్స్ అన్నీ 700 అని ఇచ్చారు. n of a 200. ఈ ఫస్ట్ సర్కిల్లో ఉండే ఎలిమెంట్స్ అన్నీ, సెట్ ఏలో ఉండే ఎలిమెంట్స్ 200. సెట్ బి అంటే n of a వచ్చేసి 200, n of b వచ్చేసి సెట్ బి 300. టోటల్ n of a ఇంటర్సెక్షన్ b అంటే మిడిల్ పోర్షన్లో ఉండే నెంబర్ ఇచ్చారు 100. ఇప్పుడు టోటల్ 200 అని తెలుసు, మిడిల్ పోర్షన్ 100 అని ఇచ్చారు కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ ఉండే పోర్షన్ ఏమవుతుంది, ఓన్లీ ఏ కావాలి అన్నప్పుడు 100 అవుతుంది. ఈ టోటల్ సెకండ్ సర్కిల్ వచ్చేసి 300. 300లోంచి ఈ 100 సబ్ట్రాక్షన్ చేస్తే మనకి ఈ పోర్షన్ వచ్చేస్తుంది. ఫైనల్గా టోటల్ 700. సో ఓన్లీ ఏ అన్నప్పుడు 100, ఓన్లీ బి అన్నప్పుడు 200, ఏ అండ్ బి కావాలి అన్నప్పుడు ఎంత 100 అని వచ్చింది. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది వచ్చేసి n ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. ఇప్పుడు హోల్ కాంప్లిమెంట్ అని రాయాల్సి వచ్చినప్పుడు
ఇంటర్సెక్షన్ బదులు ఏమవుతుంది యూనియన్ రాయాలని లాస్ ఆఫ్ సెట్స్లో చెప్పుకున్నాం మనం. హోల్ కాంప్లిమెంట్ అని రాసేటప్పుడు ఈ సైన్ అనేది ఇంటర్చేంజ్ అవుతుంది. ఇంటర్సెక్షన్ బదులు యూనియన్ రాయాల్సి ఉంటుంది, యూనియన్ బదులు ఇంటర్సెక్షన్ రాయాల్సి ఉంటుంది. అంటే ఒకవేళ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాట్లాడుకున్నా కూడా ఏ కాంప్లిమెంట్ నాట్ ఏ అండ్ బి కాంప్లిమెంట్ నాట్ బి, ఏ వద్దు అండ్ బి వద్దు. ఏ వద్దు అంటే ఈ బయట పోర్షన్ అవుతుంది, బి వద్దు అన్నా కూడా బి బయట ఉండే పోర్షన్ మొత్తం అవుతుంది. సో ఏ వద్దు, ఏ అవసరం లేదు, బి అవసరం లేదు అంటే ఈ సర్కిల్స్ బయట ఉండే పోర్షన్ వస్తుంది. ఈ బయట ఉండే పోర్షన్ని ఇంకొక రకంగా ఇప్పుడు ఏ వద్దు బి వద్దు అనే బదులు ఏ ఆర్ బి రెండు కూడా వద్దు అంటే సరిపోతుంది. చూడు, ఏ యూనియన్ బి అంటే ఈ పోర్షన్ మొత్తం వస్తుంది. కాంప్లిమెంట్ కాబట్టి ఏ యూనియన్ బి అంటే సర్కిల్ లోపల ఉండే పోర్షను, ఏ యూనియన్ బి కాంప్లిమెంట్ అంటే సర్కిల్స్ బయట ఉండే పోర్షను. కాబట్టి ఈ రెండింటికి మీనింగ్ ఒకటే. కాబట్టి హోల్ కాంప్లిమెంట్ రాసేటప్పుడు ఇంటర్సెక్షన్ బదులు యూనియన్ రాయాల్సి ఉంటుంది, యూనియన్ బదులు ఇంటర్సెక్షన్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కాంప్లిమెంట్ అంటే యూనివర్సల్ సెట్లో నుంచి సబ్ట్రాక్షన్ చేస్తాం. సో టోటల్ ఏ యూనియన్ బి కాంప్లిమెంట్ కావాలి అంటే, ఈ బయట ఉండే పోర్షన్ కావాలి అంటే టోటల్ యూనివర్సల్ సెట్లో ఎన్నైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్లో నుంచి ఈ టూ సర్కిల్స్ని సబ్ట్రాక్షన్ చేయాలి. ఏ యూనియన్ బి మనకి ఇవ్వలేదు, ఏ ఇంటర్సెక్షన్ బి ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఫార్ములా వాడతాం. ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఎన్ ఆఫ్ యూ అంటే టోటల్ 700, ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి, ఎన్ ఆఫ్ ఏ 200, ఎన్ ఆఫ్ బి 300, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి 100. 700 మైనస్ 5 400. సో ఆన్సర్ ఈజ్ 300. సో ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. సో ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఆల్రెడీ మనం వెన్ డయాగ్రామ్స్లో 3 పార్ట్స్ విడివిడిగా రాసి పెట్టుకున్నాం కాబట్టి ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈ పోర్షన్ మొత్తం ఎంత అవుతుంది అంటే 100 ప్లస్ 100 ప్లస్ 200. డైరెక్ట్గా ఇదంతా చేయకుండా 100 ప్లస్ 100 ప్లస్ 200 టోటల్ 400. 700లో నుంచి ఈ టోటల్ 400 సబ్ట్రాక్షన్ చేస్తే ఫైనల్గా ఈ పోర్షన్ మొత్తం అవుట్ సైడ్ పోర్షన్ వచ్చేసి ఏమొస్తుంది 300 అని వస్తుంది. కాబట్టి బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్. అవుట్ ఆఫ్ 20 members in a family, 12 like tea, 15 like coffee, assuming that each one likes at least one of 2 drinks. ఇది ఇంపార్టెంట్ పాయింట్. 20 members ఉండే ఫ్యామిలీలో 20 members కూడా ఖచ్చితంగా టీ అన్నా తాగే వాళ్ళు ఉంటారు, కాఫీ అన్నా తాగే వాళ్ళు ఉంటారు. రెండు తాగని వాళ్ళు మాత్రం ఎవరు లేరు. అంటే దీని మీనింగ్ వచ్చేసి టోటల్ యూనివర్సల్ సెట్ వచ్చేసి 20 members అయితే ఆ 20 members కూడా ఈ 2 సర్కిల్స్ కిందిలో ఈ అండర్ కిందికి వచ్చేస్తారు. ఇప్పుడు ఇది టీ అనుకుందాం, ఇది కాఫీ అనుకుందాం. ఇప్పుడు ఇంకా ఈ బయట పోర్షన్లో ఎవరు ఉండరు. టోటల్ 20 members అనుకుంటే ఆ 20 members కూడా ఈ 2 సర్కిల్స్ కిందికి వస్తారు. ఎందుకంటే క్లియర్గా వాళ్ళు ఏమి ఇచ్చారు, అట్లీస్ట్ 1 of 2 drinks, అజ్యూమింగ్ దట్ ఈచ్ వన్ లైక్స్ అట్లీస్ట్ 1 of 2 drinks. అంటే టీ అన్న ఆ 20 membersలలో టీ అన్న తాగే వాళ్ళు ఉండింటారు, కాఫీ తాగే వాళ్ళన్నా ఉండింటారు, రెండు తాగే వాళ్ళన్నా ఉండింటారు. కానీ రెండు తాగని వాళ్ళైతే ఎవరు లేరు అని ఇచ్చారు. కాబట్టి అంటే దీని మీనింగ్ వచ్చేసి ఎన్ ఆఫ్ టీ యూనియన్ సి 20 అని ఇచ్చారు. యాక్చువల్గా టీ యూనియన్ సి అంటే ఇక్కడ వరకు మాత్రమే వస్తుంది. తాగని వాళ్ళు ఎవరన్నా ఉంటే బయట ఉంటారు. ఇక్కడ మొత్తం 20 members. ఇప్పుడు ఈ ఆప్షన్స్ని చెక్ చేయాలి మనం. దీనికోసం మనం చేయాల్సిందల్లా ఇది ఇండైరెక్ట్గా ఇది ఇచ్చినట్టు గివెన్ వాళ్ళు ఇచ్చిన ఈ స్టేట్మెంట్కి అట్లీస్ట్ 1 of 2 drinks అన్నప్పుడు గివెన్ ఎన్ ఆఫ్ టీ యూనియన్ సి 20 members అని ఇచ్చినట్టు అర్థం. సో ఇండైరెక్ట్గా వాళ్ళు ఇచ్చింది టీ యూనియన్ సి, టీ తాగిన వాళ్ళైనా పర్వాలేదు, ఆర్ కాఫీ తాగిన వాళ్ళైనా పర్వాలేదు, లేదా రెండు తాగే వాళ్ళైనా పర్వాలేదు. అంటే ఫ్యామిలీస్లో అందరూ ఏదో ఒకటి తాగుతారు కాబట్టి టోటల్ 20 members అనే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి దీన్ని బేస్ చేసుకుని లేదా ఎన్ ఆఫ్ టీ టోటల్ టీ తాగే వాళ్ళు 12 అని ఇచ్చారు, ఎన్ ఆఫ్ కాఫీ తాగే వాళ్ళు 15 అని ఇచ్చారు. ఇప్పుడు మనం ఫార్ములాని యూజ్ చేసి ఎన్ ఆఫ్ టీ ఇంటర్సెక్షన్ సి కావాలి అంటే ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ టీ యూనియన్ సి. ఇక్కడ యూనియన్ ఉంటే ఇక్కడ ఇంటర్సెక్షన్ ఉంటుంది, ఇక్కడ ఇంటర్సెక్షన్ ఉంటే ఇక్కడ యూనియన్ ఉంటుంది. ఎన్ ఆఫ్ ఏ 12 ప్లస్ 15 మైనస్ 20, 27 మైనస్ 27. ఇప్పుడు వెన్ డయాగ్రామ్లో మార్క్ చేద్దాం. టీ అండ్ సి, టీ అండ్ కాఫీ 7 members. టోటల్ టీ తాగే వాళ్ళు 12 members ఉన్నారు. సో ఈ పోర్షన్ కావాలి అంటే ఓన్లీ టీ కావాలి అంటే టోటల్ టీ తాగే వాళ్ళు ఈ కాఫీ తాగే వాళ్ళని 7 members సబ్ట్రాక్షన్ చేస్తే సో 5 members.
టోటల్ 5 + 7 12 మెంబర్స్ టీ తాగే వాళ్ళలో ఓన్లీ ప్యూర్లీ టీ తాగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 5 మెంబర్స్ ఉన్నారు. సో టోటల్ కాఫీ తాగే వాళ్ళు 15 మెంబర్స్లలో ఈ టీ తాగే వాళ్ళు కూడా 7 మెంబర్స్ని సబ్ట్రాక్షన్ చేస్తే మనకి 8 మెంబర్స్. ఫైనల్గా ఈ 3 విడివిడిగా ఉండే పాస్ని యాడ్ చేస్తే ఎగ్జాక్ట్గా 20 రావాలి. 25 + 7 12, 12 + 8 ఎంత? 20. సో మ్యాచ్ అయింది. ఇప్పుడు మన ఆప్షన్స్ని చెక్ చేద్దాం. ఓన్లీ టీ అండ్ నాట్ కాఫీ 7 అంటే ఈ పోర్షన్. ఓన్లీ టీ మనకు 5 అని వచ్చింది, కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు? 7 ఇచ్చారు. కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ ద రాంగ్ ఆప్షన్. ఓన్లీ కాఫీ అండ్ నాట్ టీ ఈజ్ 8. సో ఇది కరెక్ట్. ఓన్లీ కాఫీ మనకి 8 అని వచ్చింది, ఇక్కడ కూడా 8 అని ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆప్షన్. బోత్ టీ అండ్ కాఫీ 5 అంట. బోత్ టీ అండ్ కాఫీ ఎంత వచ్చింది? మనకు 7 వచ్చింది. కాబట్టి దిస్ ఈజ్ ద రాంగ్ ఆప్షన్. ఆల్ ద అబోవ్ ఈజ్ ఆల్సో రాంగ్. సో టోటల్ ఉన్న ఆప్షన్స్లో వాడు ఇచ్చిన 4 ఆప్షన్స్లో బి ఈజ్ ఓన్లీ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, సెట్ ఏ ఈజ్ గివెన్ క్యాపిటల్ X 0 1 2 3 4. దీంట్లో ఉండే ఎలిమెంట్స్ అని ఇవి ఉన్నాయి కాబట్టి ఇది యూనివర్సల్ సెట్ కింద తీసుకుంటాం మనం. వీ హ్యావ్ టు చెక్ ద ఆప్షన్స్ ఏ బి. ఇక్కడ సెట్ బిలాంగ్స్ టు, ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఆప్షన్స్లో ఇది బిలాంగ్స్ టు సింబల్, ఇది సబ్సెట్ సింబల్. ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి బిలాంగ్స్ టు అనేది ఎలిమెంట్స్కి మాత్రమే వాడతాం. బిలాంగ్స్ టు అనే సింబల్ సెట్లోని ఎలిమెంట్స్. ఇప్పుడు సెట్ ఏ 2 3 4, 2 3 4 అనే ఎలిమెంట్స్ వీ కెన్ సెట్ 2 బిలాంగ్స్ టు ఏ, 3 అనే ఎలిమెంట్ బిలాంగ్స్ టు ఏ, 4 అనే ఎలిమెంట్ బిలాంగ్స్ టు ఏ, 5 డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. అంటే ఎలిమెంట్స్ ఉన్నప్పుడు మాత్రమే బిలాంగ్స్ టు అనే సింబల్ వాడాల్సి ఉంటుంది. సబ్సెట్ అనేది సెట్స్కి వాడతాం. సబ్సెట్స్ ఇప్పుడు ఏకి సబ్సెట్ ఏమవుతుంది? ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఈజ్ ఏ సబ్సెట్ కాబట్టి 2 సెట్ ఆఫ్ 2 అనేది ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ. 3 అనేది కూడా ఇంకో సెట్, అది దేని యొక్క సబ్సెట్? ఏ యొక్క సబ్సెట్. కాబట్టి సెట్స్ యొక్క రిప్రజెంటేషన్ వచ్చేసి సబ్సెట్స్. సబ్సెట్ వాడినాము అంటే అది ఖచ్చితంగా ఏమై ఉండాలి? అదొక సెట్ అయి ఉండాలి. జస్ట్ సబ్సెట్, ఈ సెట్ ఏ యొక్క పార్టా కాదా అని చెక్ చేయొచ్చు. ఇప్పుడు అదేవిధంగా 2, 3 ఇది కూడా ఇంకొక సెట్. ఈ సెట్ అనేది ఏ యొక్క పార్టా కాదా, సబ్సెటా కాదా అంటే ఎస్ 2 3 అనేది ఈ 2 ఎలిమెంట్స్ ఏకి సంబంధించిన ఎలిమెంట్స్ కాబట్టి 2 3 ఎలిమెంట్స్తో ఫామ్ అయ్యే సెట్ ఖచ్చితంగా ఏకి సబ్సెట్ అవుతుంది. 2, 5 సబ్సెటా కాదా అంటే ఇట్ ఈస్ నాట్ ఏ 5 అనే ఎలిమెంట్ ఏకి సంబంధించిన ఎలిమెంట్ కాదు కాబట్టి ద సెట్ ఆఫ్ 2, 5 ఈజ్ నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి బిలాంగ్స్ టు అనేది ఎలిమెంట్స్కి మాత్రమే వాడతాం. పలానా ఎలిమెంట్ పలానా సెట్కి బిలాంగ్స్ టునా కాదన్నప్పుడు బిలాంగ్స్ టు సింబల్ వాడతాం. సెట్స్కి మాత్రం సబ్సెట్స్ వాడతాం. ఇప్పుడు జాగ్రత్తగా మనకు ఎలిమెంట్స్కి సెట్స్కి తేడా తెలిసి ఉండాలి. ఫస్ట్ ఆప్షన్ని చెక్ చేద్దాం. దానికంటే ముందు సెట్ ఏ 2 3 4 యూనివర్సల్ సెట్. ఎక్స్ని యూనివర్సల్ సెట్ అనుకుందాం. 0 1 2 3 4. ఇప్పుడు ఆప్షన్స్లో ఏ కాంప్లిమెంట్ అని ఉంది కాబట్టి ఏ కాంప్లిమెంట్ అంటే యూనివర్సల్ సెట్లో నుంచి ఏ తీసేస్తాం మనం. ఎక్స్ మైనస్ ఏ అంటే యూనివర్సల్ సెట్లో నుంచి ఏ తీస్తే ఏ కాంప్లిమెంట్ వస్తుంది. సో 0 1 2 3 4లో నుంచి నాట్ ఏ మీనింగ్ కాబట్టి ఈ 2 3 4ని నెగ్లెక్ట్ చేసేస్తే సో ఏలోని ఎలిమెంట్స్ 2 3 4, ఏ కాంప్లిమెంట్ యొక్క ఎలిమెంట్స్ ఏమి 0 1, యూనివర్సల్ సెట్ యొక్క ఎలిమెంట్స్ వచ్చేసి 0 1 2 3 4. ఇప్పుడు ఆప్షన్స్ని చెక్ చేద్దాం మనం. ఫస్ట్ ఆప్షన్ని చెక్ చేద్దాం. ఇక్కడ క్లియర్గా ఇది ఒక సెట్. ఏమని ఇచ్చారు? బిలాంగ్స్ టు ఏ డాష్ అన్నారు. అక్కడ ఏ ఉందా ఏ డాష్ ఉందా మనకు అనవసరం. బిలాంగ్స్ టు ఎప్పుడు వాడతాం? ఎలిమెంట్స్కి మాత్రమే వాడతాం. కానీ ఇక్కడ సెట్ ఉంది. సెట్ ఎప్పుడు వచ్చినా కూడా సబ్సెట్ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ విధంగా బిలాంగ్స్ టు అని ఉండకూడదు. సబ్సెట్ అని ఉంటే కరెక్ట్ అవుతుంది, కానీ సెట్ని తీసుకొచ్చి బిలాంగ్స్ టు అంటే ఇది తప్పు అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రాంగ్. ఎందుకు రాంగ్? ఇది సెట్. ఒక సెట్ అనేది సబ్సెట్టా కాదా అని డిసైడ్ చేయగలుగుతాం, కానీ బిలాంగ్స్ టు దట్ సెట్టా కాదా అని మనం డిసైడ్ చేయలేం. కాబట్టి సో ఎప్పుడైనా సరే సెట్స్ ఉన్నప్పుడు సబ్సెట్ కానీ నాట్ సబ్సెట్ కానీ ఉండాల్సి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రాంగ్. నెక్స్ట్ బి అనే ఆప్షన్ని చెక్ చేద్దాం. 5 అనేది కూడా సెట్. 5 అనేది ఎలిమెంట్ కాదు. ఒకవేళ ఇట్లా సపరేట్గా
లోపల 5 అని కనపడితే అప్పుడు 5 అనేది ఎలిమెంట్ అవుతుంది. కానీ ఒకవేళ 5 అనేది నల్ సెట్, ఎంటీ సెట్, మళ్ళీ ఇక్కడ సెట్ అని ఉంది. సెట్ అనేది సబ్సెట్ అని ఉండాలి, కానీ ఇక్కడ ఏమని ఉంది, బిలాంగ్స్ టు అని ఉంది. ఇది ఎలిమెంట్ కాదు కదా, కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆప్షన్. సెట్ సబ్సెట్ అని చెప్పొచ్చు. నల్ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎవరీ సెట్. నల్ సెట్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఏ, నల్ సెట్ ఆఫ్ సబ్సెట్ ఆఫ్ ఏ డాష్, నల్ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎక్స్ అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ బిలాంగ్స్ టు అన్నారు కాబట్టి బిలాంగ్స్ టు అనేది ఎలిమెంట్స్ని డిసైడ్ చేస్తాం మనం. కాబట్టి బిలాంగ్స్ టు ఏ డాష్ ఈజ్ ఆల్సో ఫాల్స్, ఈజ్ ఆల్సో రాంగ్. నెక్స్ట్ ఆప్షన్ సిని చెక్ చేద్దాం. ఆప్షన్ సి. సో 0 అనే ఎలిమెంట్, ఇది సెట్, సబ్సెట్ ఆఫ్ ఏ కాంప్లిమెంటా కాదని చెక్ చేద్దాం. అసలు ఏ కాంప్లిమెంట్లో ఎలిమెంట్స్ ఏమున్నాయి మనకు, 0. ఏ కాంప్లిమెంట్లో ఎలిమెంట్స్ వచ్చేసి 0, 1 అని ఉంది. కాబట్టి క్లియర్గా 0 సెట్ ఆఫ్ 0 ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ డాష్. అదేవిధంగా 1 కూడా సబ్సెటే, లేదా 0,1 కూడా ఏమవుతుంది, సబ్సెటే. 5 కూడా ఏమవుతుంది, సబ్సెటే. వాళ్ళు అడిగింది ఇది మాత్రమే చెక్ చేయమన్నారు. కాబట్టి సెట్ ఆఫ్ 0 ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ కాంప్లిమెంట్. ఎస్, ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆప్షన్. డి కూడా చెక్ చేద్దాం. 0 ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ డాష్. ఇది టోటల్ రాంగ్ స్టేట్మెంట్. 0 అనేది ఎలిమెంట్ బిలాంగ్స్ టు నా డస్ నాట్. 0 ఏ కాంప్లిమెంట్లో 0 అనే ఎలిమెంట్ ఉంది కాబట్టి 0 బిలాంగ్స్ టు ఏ కాంప్లిమెంట్ అంటాం, కానీ ఎలిమెంట్ 0 ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ డాష్ అనం. కాబట్టి టోటల్ ఏబిసిడిలో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. సెట్ ఆఫ్ 0 ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సపోజ్ A1, A2, A అప్ టు A30 ఆర్ 30 సెట్స్. మొత్తం ఇక్కడ 30 సెట్స్ ఉన్నాయి. ఈచ్ విత్ 5 ఎలిమెంట్స్. ఒక్కొక్క సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. అండ్ B1, B2, B3 అప్ టు N. ఇక్కడేమో 30 అనే నెంబర్ మెన్షన్ చేశారంటే 30 సెట్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని సెట్సో తెలియవు, N సెట్స్ ఉన్నాయి ఆర్ N సెట్స్, కానీ ఈచ్ విత్ 3 ఎలిమెంట్స్. దీనిలో ఒక్కొక్క సెట్లో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ B1, B2లో ఒక్కొక్క సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. లెట్ యూనియన్ ఆఫ్ 1 to 30 అంటే ఈ సెట్స్ మొత్తాన్ని యూనియన్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు యూనియన్ ఆఫ్ బీజేస్. ఈ సెట్స్ అన్నిటిని యూనియన్ చేసిన వచ్చేది ఇంకొక సెట్ ఎస్ అనే కొత్త సెట్ వస్తుంది. కాబట్టి యూనియన్ ఆఫ్ ఆల్ దీస్ 30 సెట్స్ ఈజ్ ఎస్. యూనియన్ ఆఫ్ ఆల్ దీస్ ఎన్ సెట్స్ కూడా ఏమి, సేమ్ నెంబర్ ఆఫ్ ఎస్లో ఎన్నైతే నెంబర్స్ ఎలిమెంట్స్ ఉంటాయో ఇవి యూనియన్ చేసినా కూడా యాజ్ ఇట్ ఈస్గా అవే ఎలిమెంట్స్ వస్తాయి అనే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ దాంతోపాటు అడిషనల్గా ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇఫ్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ఎస్, ఇప్పుడు యూనియన్ చేస్తే ఎస్ అనే సెట్ వస్తుంది. దీంట్లో కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ ఎస్ గురించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ఎస్ బిలాంగ్స్ టు ఎగ్జాక్ట్లీ 10 ఆఫ్ ఏఐస్. అంటే ఇక్కడ ఉండే 30 సెట్స్లలో ఇక్కడ ఎస్లో ఏ ఎలిమెంట్ తీసుకున్నా కూడా, ఇది జాగ్రత్తగా వినండి, ఎస్లో ఏ ఎలిమెంట్ తీసుకున్నా కూడా ఆ ఎలిమెంట్ అనేది 10 సెట్లలో ఉంటుంది. ఇక్కడ యాక్చువల్గా 30 సెట్స్ ఉన్నాయి. కాబట్టి ఎస్లో ఏ ఎలిమెంట్ తీసుకున్నా కూడా ఇక్కడ ఉండే 30 సెట్లలో ఒక 10 సెట్స్లలో అదొక ఎలిమెంట్ అయి ఉంటుంది. అంటే ఏ ఎలిమెంట్ తీసుకున్నా కూడా 10 టైమ్స్ వచ్చి ఉంటుంది అది. ఇది ఇంపార్టెంట్, మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్. జాగ్రత్తగా మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా. ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ఎస్ బిలాంగ్స్ టు ఎగ్జాక్ట్లీ 10 ఆఫ్ సెట్ ఏస్. అంటే ఎగ్జాక్ట్గా 10 సెట్లలో అది ఉంటుంది కాబట్టి ఆ ఎలిమెంట్ అనేది 10 టైమ్స్ వచ్చి ఉంటుంది, 10 టైమ్స్ రిపీట్ అయి ఉంటుంది ఏల గురించి మాట్లాడితే. అదేవిధంగా ఎగ్జాక్ట్లీ 9 ఆఫ్ బీజేస్. అంటే ఇంకొక ఏ ఎలిమెంట్ తీసుకున్నా కూడా ఏలలోనేమో 10 సెట్లలో ప్రజెంట్ అయి ఉంటుంది. ఇక్కడ బీకి వస్తే ఇక్కడ 9 బి సెట్లలో ప్రజెంట్ అయి ఉంటుంది. కాబట్టి ఎగ్జాక్ట్గా బి గురించి ఆలోచిస్తే ఒక్కొక్క ఎలిమెంట్ 9 టైమ్స్ వచ్చినట్టు, బీలలో 9 టైమ్స్ ఉన్నట్టు. అదే ఒక్కొక్క ఎలిమెంట్ ఏలలో 10లో ఉన్నాయి కాబట్టి 10 టైమ్స్ వచ్చినట్టు. ప్రాబ్లం చేసేటప్పుడు ఇంకొద్దిగా అర్థమవుతుంది. చూడడానికి కొద్దిగా గందరగోళంగా ఉన్న, జాగ్రత్తగా వింటే చాలా ఈజీ ప్రాబ్లం ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ని రాసి పెట్టుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్
మనకు టోటల్ A1 A2 లేదా గివెన్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ విడివిడిగా ఒక్కొక్కటి రాద్దాం. యూనియన్ ఆఫ్ I ఈజ్ ఈక్వల్ టు 1 to 30 ఏ అని ఎక్కడైనా కనపడితే దీని మీనింగ్ వచ్చేసి ఫస్ట్ I బదులు 1 సబ్స్టిట్యూట్ చేస్తాం, అప్పుడు A1 అనే సెట్ వస్తుంది. సిగ్మా అంటే అడిషన్, యూనియన్ అంటే యూనియన్ మాత్రమే సింబల్ రాస్తాం. నెక్స్ట్ I బదులు 2 సబ్స్టిట్యూట్ చేస్తాం, నెక్స్ట్ I బదులు 3 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఆ విధంగా ఎంతవరకు సబ్స్టిట్యూట్ చేయాలి, మనం 30 వరకు సబ్స్టిట్యూట్ చేయాలి. సో యూనియన్ ఆఫ్ ఆల్ దీస్ సెట్స్ వచ్చేసి ఎస్ అని ఇచ్చారు. యూనియన్ ఆఫ్ ఆల్ దీస్ సెట్స్ వచ్చేసి ఎస్ అంటే ఇక్కడ దీంట్లో ఉండే ఎలిమెంట్స్ అన్నిటిని యూనియన్ చేస్తే ఎస్ అనే సెట్ వస్తుంది. ఇప్పుడు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏమి, ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ సెట్ ఏ కంటైన్స్ 5 ఎలిమెంట్స్. ఈచ్ అంటే దీంట్లో 5 ఎలిమెంట్స్ అన్నీ కలిపితే ఇది వస్తుంది. కాబట్టి టోటల్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ విత్ రిపిటేషన్. యాక్చువల్గా మనం ఏం చేస్తాం, యూనియన్ చేసేటప్పుడు ఎలిమెంట్స్ అన్నీ దీంట్లో ఉండే ఎలిమెంట్స్ అన్నీ రాస్తాం, కానీ డబల్ టైమ్స్ త్రిబుల్ టైమ్స్ రిపీట్ అయ్యేది సింగిల్ టైం మాత్రమే రాస్తాం. ఇక్కడ 2 3 5 2 అనేది 2 టైమ్స్ వచ్చింది. యాక్చువల్గా రెండు మిక్స్ చేసి మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ అన్నప్పుడు టోటల్ దీంట్లో 3 ఉంది, దీంట్లో 3 ఉంది, టోటల్ ఎన్ని 6. అంటే రిపీట్ కూడా మొత్తం ఉండేటివి మొత్తం రాస్తే ఇక్కడ 6 వచ్చినాయి. కానీ రిపీట్ అయినవి సింగిల్ టైం రాసినప్పుడు మనకు ఫస్ట్ సెట్ యూనియన్ సెకండ్ సెట్ వస్తుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, దీంట్లో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, దీంట్లో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, అన్నీ లైన్గా విత్ రిపిటేషన్ అంటే రిపీట్ అయినవి సింగిల్ టైం రాయకుండా ఉండేటివన్నీ లైన్గా రాస్తే మనకు టోటల్ ఎన్ని వస్తాయి, సో నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఎస్ విత్ రిపీటెడ్ ఎలిమెంట్స్ టోటల్ 30 సెట్స్ ఉన్నాయి. ఈచ్ సెట్లో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ముందు టోటల్గా 150 ఎలిమెంట్స్ ఉంటాయి. దీంట్లో ఈ 150లో రిపీటెడ్ ఎలిమెంట్స్ కూడా ఉండి ఉంటాయి. కానీ మనం ఒరిజినల్గా ఎస్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అనేది రాయాలి అంటే రిపీటెడ్ అనేది రాయకూడదు, సింగిల్ టైం మాత్రమే రాస్తాం. నెక్స్ట్ వచ్చేసి అసలు ఎస్ గురించిన ఇన్ఫర్మేషన్, బి అనేది తర్వాత చేద్దాం, ముందు ఎస్ గురించిన ఇన్ఫర్మేషన్ రాద్దాం. ఎస్ గురించి ఇంకేమి ఇచ్చారు, ఎస్ ఏకి మాత్రమే రిలేటెడ్గా ఆలోచిస్తే ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ఎస్ ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని ఎలిమెంట్స్ కూడా ఈ 30 సెట్లలో ఎగ్జాక్ట్గా 10 సెట్లలో ఉంటుంది. కాబట్టి లెట్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్ అంటే వితౌట్ రిపిటేషన్, ఒరిజినల్గా ఎస్లో ఉండే ఎలిమెంట్స్ని ఎక్స్ అనుకుంటే గివెన్ ఇంకేమి ఇచ్చారు, గివెన్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ఎస్ బిలాంగ్స్ టు ఎగ్జాక్ట్లీ 10 ఆఫ్ ఏస్. ఇప్పుడు ఒకవేళ ఎస్లో 2 ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయనుకుందాం, ఇప్పుడు 1 అనే ఎలిమెంటు ఒక 10 సెట్లో ఉంటుంది. అంటే 1 అనేది 10 టైమ్స్ రిపీట్ అయి ఉంటుంది, 2 అనేది కూడా 10 టైమ్స్ రిపీట్ అయి ఉంటుంది. మొత్తం టోటల్ ఎలిమెంట్స్ 20 ఎలిమెంట్స్ వస్తాయి. యాక్చువల్గా రిపిటేషన్ రాయం కాబట్టి 2 ఎలిమెంట్సే అనుకుందాం. అదేవిధంగా టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎక్స్ అనుకున్నాం. ఒక్కొక్క ఎలిమెంటు 10 టైమ్స్ వచ్చి ఉంటుంది కాబట్టి మళ్ళీ సేమ్ ఇదే ఇక్కడ నంబర్ ఆఫ్, మీకు అర్థం కావడం కోసం మళ్ళీ ఒకసారి రాస్తున్నా, నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఎస్ విత్ రిపీటెడ్ ఎలిమెంట్స్ వచ్చేసి ఎక్స్ ఇంటూ 10. అంటే ఇది సపరేట్గా ఆలోచిద్దాం, దీనికి లింక్ లేదు. ఇది క్లోజ్ చేస్తే ఈచ్ 5 ఎలిమెంట్స్ 30 సెట్స్ ఉంటాయి కాబట్టి టోటల్ ఎన్ని ఎలిమెంట్స్ మొత్తం లైన్గా రాసింటాం, 150 ఎలిమెంట్స్ రాసింటాం. దీన్ని పక్కన పెట్టండి కొద్దిసేపు, ఎస్ గురించి మాత్రమే ఆలోచిద్దాం. అసలు ఒరిజినల్గా ఎస్లో ఎక్స్ ఎలిమెంట్స్ ఉంటే వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఎక్స్ ఎలిమెంట్స్ ఉంటే ఒక్కొక్క ఎలిమెంట్ 10 టైమ్స్ వచ్చి ఉంటుంది. కాబట్టి టోటల్
ఒక్కొక్క ఎలిమెంట్ 10 టైమ్స్ వచ్చింటాయి కాబట్టి ఉన్న ఎలిమెంట్స్ అన్నీ విత్ రిపీటేషన్ రాస్తే ఒక్కొక్క ఎలిమెంట్ 10 టైమ్స్ వచ్చింది కాబట్టి టోటల్ విత్ రిపీటేషన్ ఏమొస్తుంది x ఇంటూ 10. ఈ రెండు సేమ్ ఫ్రమ్ 1 ఇంటూ x ఇంటూ 10. ఇక్కడ ఏదైతే నెంబరు లైన్గా అన్నీ రాసింటామో ఇక్కడ కూడా మొత్తం లైన్గా రాసింటామో రెండు ఈక్వల్ కాబట్టి 150. సో x ఈజ్ ఈక్వల్ టు 0 x ఈజ్ ఈక్వల్ టు 15 అంటే నంబర్ ఆఫ్ ఒరిజినల్ ఎలిమెంట్స్ ఇన్ ఎస్ అంటే ఎన్ ఆఫ్ ఎస్ ఎంత 15. కానీ వాడు ఎన్ ఆఫ్ ఎస్ కాదు అడిగింది, ఎన్ వాల్యూ కనుక్కోవాలి. ఎన్ అంటే అసలు టోటల్ ఇవి ఎన్ని సెట్స్ ఉంటాయో కనుక్కోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ అనే సెట్లో 15 ఎలిమెంట్స్ ఉన్నాయి అని ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఏదైతే చేసామో అదే విధంగా బీకి చేయడానికి ట్రై చేద్దాం. నెక్స్ట్ సెట్ బీస్ తీసుకుందాం. గివెన్ యూనియన్ ఆఫ్ జే ఈజ్ ఈక్వల్ టు 1 to n బీజే ఈజ్ ఈక్వల్ టు ఎస్ అంటే దీని మీనింగ్ b1 యూనియన్ b2 యూనియన్ డాష్ 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 ఎన్నో తెలియదు bn ఈజ్ ఈక్వల్ టు ఎస్. ఈచ్ కంటైన్స్ 3 ఎలిమెంట్స్ కాబట్టి నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఎస్ విత్ రిపిటేషన్. రిపిటేషన్ అన్నప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఎస్. యాక్చువల్గా ఆ ఎస్ అనేది 15 అనేది ఫైండ్ అవుట్ చేసాం, కానీ ఇక్కడ విత్ రిపిటేషన్ ప్రతి దాంట్లో 3 3 3 3 ఆ 3లో రిపీట్ అయ్యేవి కూడా ఉండొచ్చు కాబట్టి 3 3 3 3 అన్నప్పుడు ఎన్నో తెలియదు, ఎన్ సెట్స్ ఉన్నాయి. ఇక్కడ 30 సెట్స్, 30 ఇంతకుముందు 30 ఈచ్ 5 కాబట్టి 30 ఇంటూ 5. ఇక్కడ ఎన్ సెట్స్ ఈచ్ 3 కాబట్టి టోటల్ ఎన్ని ఉండాలి, ఎన్ ఇంటూ 3 అని ఉండాలి. ఇప్పుడు దీన్ని వదిలేసి సపరేట్గా ఈ పాయింట్ వాడదాం. ఎగ్జాక్ట్లీ 9. ఇప్పుడు నంబర్ ఆఫ్ ఒరిజినల్ ఎలిమెంట్స్ ఇన్ ఎస్. ఎన్ ఆఫ్ ఎస్ ఆల్రెడీ ఎస్లో 15 ఎలిమెంట్స్ ఉన్నాయని తెలిసింది మనకు. ఇక్కడ వాడిచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక్కొక్క ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్ 9 టైమ్స్, సెకండ్ ఎలిమెంట్ 9 టైమ్స్, థర్డ్ ఎలిమెంట్ 9 టైమ్స్, టోటల్ 15 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎలిమెంట్ 9 ఎగ్జాక్ట్లీ 9లో ప్రెసెంట్ కాబట్టి 9 టైమ్స్ వచ్చి ఉంటుంది. సో మళ్ళీ ఇదే ఇక్కడ రాస్తాం. నంబర్ ఆఫ్ రిపీటెడ్ ఎలిమెంట్స్ ఇన్ ఎస్. టోటల్ 15 ఎలిమెంట్స్ ఉంటాయి. ఒక్కొక్క ఎలిమెంట్ 9 టైమ్స్ వచ్చింది కాబట్టి 15 ఇంటూ 9. యాక్చువల్గా ఈ రెండు ఈక్వల్ కావాలి, ఖచ్చితంగా ఈ రెండు ఈక్వల్ కావాలి. సో n ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 15 ఇంటూ 9. 3 1 జా 3 3 జా n ఈజ్ ఈక్వల్ టు 45. సో n వాల్యూ ఎంత 45. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. మీకు అర్థం కావడం కోసం కొద్దిగా లెంతీగా చెప్తున్నాను. యాక్చువల్గా ఇది చాలా ఈజీ ప్రాబ్లం. ఇన్ని స్టెప్స్ ఏం రాయం మనం. సో జాగ్రత్తగా విని అర్థం చేసుకోవాల్సిన ప్రాబ్లం ఇది. నెక్స్ట్ చాలా ఈజీ ఎగ్జాంపుల్. ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ 26 people 8 like Pepsi but not Coke and 16 like Pepsi. Number of people who like Coke but not Pepsi. చాలా సింపుల్ ఇది. టోటల్ 26 మెంబర్స్ ఉన్నారు. సో ఇక్కడ ఓన్లీ పెప్సీ కోక్ గురించిన ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఇంకా టోటల్ 26 మెంబర్స్లో 8 like పెప్సీ బట్ నాట్ కాఫీ అన్నారు. ఇది పెప్సీ సర్కిల్ అనుకుందాం, ఇది కోక్ సంబంధించిన సర్కిల్ అనుకుందాం. టోటల్ 26 మెంబర్స్ 8 like పెప్సీ బట్ నాట్ కాఫీ. ఓన్లీ పెప్సీ 8 అంటే ఈ పోర్షన్ కాదు, ఓన్లీ ఈ పోర్షన్ వచ్చేసి 8. అండ్ 16 like పెప్సీ. టోటల్ 16 మెంబర్స్. టోటల్ ఈ సర్కిల్లో మొత్తం పెప్సీ తాగే వాళ్ళు 16 మెంబర్స్ ఉన్నారు. ఓన్లీ పెప్సీ బట్ నాట్ కాఫీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 18 మెంబర్స్ ఉన్నారు. సో ఈజీగా 16లో నుంచి 8 సబ్ట్రాక్షన్ చేస్తే బోత్ పెప్సీ అండ్ కోక్ తాగే వాళ్ళు 8 వస్తారు. నెక్స్ట్ నంబర్ ఆఫ్ పీపుల్ హూ లైక్ కోక్ బట్ నాట్ పెప్సీ. కోక్ మాత్రమే తాగేవాళ్ళు ఎంతమంది అన్నప్పుడు టోటల్ 26లో నుంచి టోటల్ ఇక్కడ మనకేం యూనివర్సల్ సెట్ 2 తాగని వాళ్ళు అవేమి ఇవ్వలేదు కాబట్టి టోటల్ 26 మెంబర్స్ కూడా ఖచ్చితంగా పెప్సీ తాగే వాళ్ళన్నా ఉండాలి, కోక్ తాగే వాళ్ళన్నా ఉండాలి, 2 తాగే వాళ్ళన్నా ఉండాలనే లాగా తీసుకుంటాం మనం. సో 26లో నుంచి ఈ 2 parts 16 తీసేస్తే సో ఓన్లీ కోక్ తాగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 10 మెంబర్స్ ఉన్నారు. కాబట్టి వెన్ డయాగ్రామ్స్ డ్రా చేయడం వల్ల
ఫార్ములాస్ వాడకుండా మనం ఆన్సర్ని ఈజీగా వెన్ డయాగ్రామ్ త్రూ చెప్పడానికి ఈజీ అవుతుంది. కాబట్టి వెన్ డయాగ్రామ్స్ని ఖచ్చితంగా ఫాలో కావాలి. 99% ప్రాబ్లమ్స్ని వెన్ డయాగ్రామ్ త్రూనే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఏ ఫైనైట్ సెట్స్ హ్యావ్ m and n ఎలిమెంట్స్. 2 సెట్స్లలో ఫస్ట్ సెట్లో m ఎలిమెంట్స్ ఉన్నాయి, సెకండ్ సెట్లో n ఎలిమెంట్స్ ఉన్నాయి. ద టోటల్ నంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ద ఫస్ట్ సెట్ ఈజ్ 56 మోర్ దాన్ ద నంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ సెకండ్ సెట్. ఇది ఫస్ట్ సెట్కి సెకండ్ సెట్కి ఉండే రిలేషన్. ఫస్ట్ సెట్లో ఎన్నైతే సబ్సెట్స్ ఉంటాయో, సెకండ్ సెట్లో ఎన్నైతే సబ్సెట్స్ ఉంటాయో దానికంటే ఫస్ట్ సెట్లో ఉండే సబ్సెట్స్ 56 మోర్ అని ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సెట్లో, ఇప్పుడు సెట్ ఏలో m ఎలిమెంట్స్ ఉన్నాయనుకుందాం. అప్పుడు టోటల్ నంబర్ ఆఫ్ సబ్సెట్స్కి ఫార్ములా వచ్చేసి 2 to the power of m. సెట్ బిలో n ఎలిమెంట్స్ ఉంటే నంబర్ ఆఫ్ సబ్సెట్స్ వచ్చేసి 2 to the power of n. సో ముందు ఏలో m ఎలిమెంట్స్ కాబట్టి, సో ఎలిమెంట్స్ సపోజ్ ఫస్ట్ n ఆఫ్ ఏలో m ఎలిమెంట్స్ కాబట్టి నంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ వచ్చేసి 2 to the power of m. దీంట్లో 2 to the power of m సబ్సెట్స్ ఉంటాయి. n ఆఫ్ బి సెకండ్ సెట్ని బి అనుకుంటే నంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ బి వచ్చేసి 2 to the power of n. ఇప్పుడు గివెన్ కండిషన్ వచ్చేసి ఫస్ట్ సెట్ సబ్సెట్స్ ఆర్ 56 మోర్ దాన్ సెకండ్ సెట్ సబ్సెట్స్. ఇది వాడిచ్చిన ఇన్ఫర్మేషన్. నంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఫస్ట్ సెట్లో ఎన్ని సబ్సెట్స్ ఉన్నాయి 2 to the power of m ఈజ్ 56 మోర్ దాన్ ద నంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ సెకండ్ సెట్. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ m వాల్యూ అండ్ n వాల్యూ. ప్లస్ 2 to the power of n ఈ సైడ్ సెండ్ చేస్తే ఇది వస్తుంది. నెక్స్ట్ 2 to the power of n కామన్ తీసేద్దాం. 2 to the power of m బై 2 to the power of n -1 అని రాయొచ్చు. కామన్ తీసేస్తే డివైడ్ చేస్తాం, అంటే 2 to the power of nతో ఇంటూ చేస్తున్నాం, డివైడ్ చేస్తున్నాం, 1 వస్తుంది. సో 2 to the power of m మైనస్ n, a to the power of m బై a to the power of n, a to the power of m మైనస్ n అనే ఫార్ములా వాడవచ్చు. ఇప్పుడు 56ని ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ వచ్చింది కాబట్టి దీన్ని కూడా ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ లాగా రాయడానికి ట్రై చేద్దాం మనం. లేదా 56ని 8 into 7 అని రాయొచ్చు, 8 into 7 అని రాయొచ్చు. 8ని 2 cube into 7 అని రాయొచ్చు, 2 cube into 7 అని రాయొచ్చు. ఇప్పుడు కంపేర్ చేసుకుంటే 2 to the power of n ఈజ్ ఈక్వల్ టు 2 cube. ఒకటి n వాల్యూ ఏమవుతుంది 3 అవుతుంది. నెక్స్ట్ ఈ రెండింటిని కంపేర్ చేసుకుందాం. 2 to the power of m minus n minus 1 is equal to 7. 2 to the power of n వాల్యూ ఆల్రెడీ 3 అని వచ్చింది, -1 అవతల సెండ్ చేస్తే 8 అవుతుంది. 8ని 2 cube అనుకుంటే ఈ రెండింటిని కంపేర్ చేసుకుందాం. m ఈజ్ ఈక్వల్ m minus 3 ఈజ్ ఈక్వల్ టు 3, m ఈజ్ ఈక్వల్ టు 3 plus 3, m వాల్యూ 6 కాబట్టి m వాల్యూ 6, n వాల్యూ 3. సో m and n వాల్యూ 6, 3. B is the correct answer.